నమస్తే. నేను విజయారెడ్డి. ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రాష్ట్రము దివాలా తీసింది అనే మాట చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. మనసుకి చాలా భారంగా ఉంది. అంటే తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ముందు, 2014 తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎట్లా మెరుగుపడ్డాయి అనేది మనం ఈ రాజకీయాలనేది పక్కన పెట్టినా కూడా ఒక తెలంగాణలో నివసించే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. నాట్ ఈవెన్ ద తెలంగాణ బిడ్డలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి నివసిస్తున్న వాళ్ళకైతే తెలుసు నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే. వాళ్ళంతా కూడా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎడారిలాగా కనిపిస్తుండే. కానీ తర్వాత అప్పట్లో అనిపించేది ఆంధ్రాని చూస్తే, అబ్బా ఎంత పచ్చగా ఉంది, తెలంగాణ కూడా ఇట్లుంటే బాగుండు అనుకునేటోళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లున్నాయంటే పచ్చదనంలో ఆంధ్రాని తలదన్నే విధంగా కూడా ఇలా తెలంగాణ మారింది. ఎట్లా మారింది, ఎంత కృషి ఉంటే దేనివల్ల మారింది అనేది ఇవాళ తెలంగాణలో నివసించేటోళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇవాళ ఏమైంది అంటే ఒక ఇంటి పెద్దనే ఒక కష్టం వస్తే ఆ ఇంట్లో ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక భరోసా నింపుతుంటారు. ఏం కాదు, మీరేం భయపడకుండా నేను చూసుకుంటా, నేను దీన్ని గాడిన వేస్తా. ఒకవేళ ఏదైనా జరిగి అప్పులు పుట్టకపోయినా, లేకపోతే అప్పులైనా, ఏదైనా బిజినెస్ చేసి నష్టపోయినా కూడా, ఉదాహరణకు చెప్తున్నా. కానీ వాళ్ళ చదువులు లేకుండా, వాళ్ళకి ఇంట్లో ఎలాంటి లోటు రాకుండా, కాకపోతే కొంచెం పొదుపుగా ఉందామని చెప్తారు. ఉన్న దాంట్లో అప్పటిలాగానే జరగదు, కొంచెం పొదుపుగా ఉండి మన ఇల్లుని ఎప్పటిలాగానే ముందుకు నడిపిద్దాము, మీరేమీ బాధపడొద్దు అని చెప్తారు. కానీ ఇంటి పెద్దనే అలా చెప్పకుండా మనం దివాలా తీసిపోయినాము, ఇంక అంత అయిపోయింది నా పని, నన్ను గోసుక తిన్నా ఏం రాదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత భయపడతారు. ఈ పాటికి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, అదే తెలంగాణ పరిస్థితి రాష్ట్రము దివాలా తీసింది అనేసి ఆయన బహిరంగ సభల్లోనే మాట్లాడుతుంటే నన్ను గోసుక తిన్నా కూడా ₹1 లేదని ఆయన అంటే ఎదుటోళ్లకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, పోనీ మళ్ళీ పొదుపుగా ఉందాము అని అనుకుంటే చాలా ఖర్చులు తగ్గించుకోవాలి. ఏం ఖర్చులు తగ్గించుకోవాలి, ప్రజల ఖర్చులు తగ్గించుకోవాలనా, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు ఖర్చులు తగ్గించుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్పినా, మీకు ఈ పాటికి వాళ్ళ ఫ్లైట్ల ఖర్చులు, వాళ్ళు ఆర్టీసీ బస్సులో తిరిగినట్టు గాలి మోటార్లు వేసుకొని తిరిగే విధానం కూడా మీకు ఇప్పటికి అర్థమైంది. ఇక అసలు విషయం, అసలు గత 10 ఏళ్ల కంటే కూడా ఈ సంవత్సరన్నర పాలనలో ఎంత అద్భుతంగా ఉంది, అభివృద్ధి బాటలో రైజింగ్ దూసుకుపోతుంది తెలంగాణని అంటున్నారు. ఈ మాట చెప్పడానికి కూడా కొంచెమన్నా ఏముండాలి, మనిషికి ఏదో ఒకటి ఉండాలి. ఇవాళ జనాలందరూ, నేను నిన్న జస్ట్ ఒక కాన్స్టిట్యున్సీకి పోయినా, చూద్దాం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నిజంగానే ప్రజలు ఏమనుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నంతవరకు దుమ్మెత్తిపోస్తున్నారు, సరే మేము మా ప్రతినిధులను పంపించినప్పుడు కూడా తిడుతున్నారు. నేను కూడా పోయి ఒకసారి చూద్దామని జస్ట్ ఆలేరు కాన్స్టిట్యున్సీకి పోయి చూసిన. ఇంకా వాళ్ళకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. మీరు దయచేసి మాట్లాడేటప్పుడు మీ బాధను ఏదైనా వ్యక్తం చేసుకునేటప్పుడు దయచేసి మీరు బూతులు మాట్లాడొద్దు. మీకు కడుపు మంట ఉన్నా కూడా కొంచెం దాన్ని, అంటే కడుపు మంట అంటే వాళ్ళ కడుపు మండుతుంది, ఎందుకంటే హామీలు ఇచ్చి అవేవి నెరవేర్చదు. దయచేసి బూతులు మాట్లాడకుండా మాట్లాడరానంటే, ఏ ఒక్కరు చూసినా మమ్మల్ని మోసం చేసిండు, నన్ను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఓటేపించుకున్నారనే మాటలే మాట్లాడుతున్నారు. ఒక్కరన్నా ఇవాళ ప్రజల్లో ఒక్కరన్నా కూడా ఏ ప్రజాప్రతినిధి కాంగ్రెస్కి కండ వేసుకొని కనిపించే పరిస్థితి లేదు ఆయా ఊర్లలో చూస్తే. ఎందుకంటే లేవు, పైసలు లేవని చెప్పిండ్రు. ఇంక ఇప్పుడు పరిస్థితి చూస్తే మనం ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు నిధులు ఎట్లా, అప్పులు పుడతలేవు. ఇప్పుడున్న సోర్స్ ఆయనే చెప్పిండు, అసలు బ్యాంకుల దగ్గరకు రానిస్తలేరు, నన్ను చెప్పులు దొంగతనం చేసేటోళ్ళక చూస్తున్నారు అని మాట్లాడినారు. ఇప్పుడు ఏముంది, ఇంకా ఇవన్నీ ముందల పెడితే ఇప్పుడు కనిపించేది ఒక్క భూములు మాత్రమే ఉన్నాయి. ఈ భూములు అమ్ముకుంటే తప్ప ఇప్పుడు ఖరీదైన భూములు ఎక్కడెక్కడున్నాయో చూసి ఆ ఖరీదైన భూములని ఈరోజు అమ్మితే తప్ప ఇవాళ వాళ్ళ పొట్టలు నిండాలన్నా, ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో అట్లీస్ట్ కొంచెం ఏదన్నా కొసరంతన్న ఇవ్వాలంటే కూడా ఖరీదైన భూములే. ఇప్పటికిప్పుడు వీళ్ళకి కావాలన్న పైసలు కూడా నేను ఒకసారి లెక్క చెప్తా. ఇప్పుడు రైతు భరోసా గురించి అయితే అందరికీ తెలిసిన ముచ్చటే. వానాకాలంలో ఏమన్నారు, వానాకాలంలో వేసినాము అన్నారు. వానాకాలంలో ఎంతమందికి వేసినామన్నారు, 4 ఎకరాల వరకు వేసినామని చెప్పారు. ఆ 4 ఎకరాల వరకు కూడా అందరికి వేయలే. అదే ఊర్లలో వెళ్ళి అడిగినాం, మీకు అందరికీ పైసలు పడ్డాయా అని అడిగితే, 10 మందిలో 8 మంది రాలేదని చెప్తారు, 2 పడ్డాయని చెప్పారు. సో ఇక్కడ ఈ లెక్క కూడా కనపడుతుంది. ఇది గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారమే ఎంత కావాలి వాళ్ళకి, 9,200 కోట్లు కావాలి. ఏది, వీళ్ళు రైతు భరోసా వేయాలంటే.
సో వీళ్ళు వేసింది ఎంత అని అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారమే యాసంగి సీజన్కి వేసింది ఎంత అంటే 4,000 కోట్లు మాత్రం వేసిరు. ఇంత 9,200 వీళ్ళు వేసింది ఎంత అని అంటే 4,000 కోట్లు. ఇంకా వీళ్ళు బాకీ పడ్డాయి 4,000 కోట్లు వీళ్ళు బాకీ పడ్డాయి. సో ఓవరాల్గా ఇప్పుడు వానాకాలంకి ఇవి కలిపేయాలంటే ఎంత, వీళ్ళకి కావాల్సింది ఎంత రైతు భరోసా కంటే ఇప్పుడు ఈ 13,200 కోట్లు కావాలి ఇప్పుడు రైతు భరోసాకి. అందరూ కూడా ఊర్లలో పోతే రైతులు మహిళలు అందరూ ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కలిసి వ్యవసాయాలు చేసుకుంటారు కాబట్టి, భార్యాభర్తలు వెళ్ళి చేసుకుంటారు కాబట్టి వ్యవసాయం, అరే మాకు ఈ పెట్టుబడి సాయం వస్తే బాగుండని ఎదురు చూస్తున్నది. ఈ 13,200 కోట్లు ఇప్పుడు ఇయ్యగలిగితే మన క్యాబినెట్ సమావేశంలో అది బయటికి పెడతారో పెట్టరో తెలియదు, దానికి ఆమోదం తెలపాలి, ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. ఇప్పుడు 13,200 కోట్లు ఇప్పుడు రైతు భరోసాకు కావాలి. తర్వాత వాళ్ళు మన యువ వికాసానికి అని చెప్పారు. మొన్న జూన్ 2న మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు దీన్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే బడ్జెట్ లేకనే చేయలేదు అనేసి చెప్పారు. ఎంత బడ్జెట్ కావాలి దీనికి కూడా 6,000 కోట్లు కావాలి. దీనికి 6,000 కోట్లు. దాని తర్వాత ఉద్యోగుల డిఏకు వీళ్ళకి వచ్చేసి కొంతలో కొంత ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది ఎంత అని అంటే 800 కోట్లు కావాలి. ఇక అత్యవసర బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 1000 కోట్లు. పెండింగ్ బిల్లులు, ఈ బిల్లుల కోసమే కదా కమిషన్లు ఇస్తే కానీ మాకు 20% 30% బిల్లులు కమిషన్ ఇస్తే కానీ బిల్లులు క్లియర్ చేస్తలేరు అని కమిషన్ల గొడవ అంతా ఎక్కడ వస్తున్నది? ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్ల బాగుతాం అంత ఇక్కడే బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ఎంత కావాలి అని అంటే 11,000 కోట్లు కావాలి. ఈ అత్యవసర బకాయిలకు ఒక 1000 కోట్లు దీనికి. తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా గొప్పగా చెప్తారు కదా ఈరోజు. అసలు ఇందిరమ్మ ఇండ్లు అనేది గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి సాక్షాత్తు ఎవరు చెప్తారు ఈ మాట? సాక్షాత్తు అంటే కొన్ని మాటలు చూస్తే ఇలా కళ్ళు కనబడతలేవా, లేకపోతే కళ్ళు ఉండి కూడా వీళ్ళు గుడ్డి వాళ్ళు అయినరో కూడా, లేకపోతే నోరుండి కూడా మూగ వాళ్ళు అయినరా, లేకపోతే చెవులుండి చెవిటి వాళ్ళు అయినరో కూడా నాకు అర్థం కాదు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇవాళ ఇస్తున్న ఇండ్లన్నీ కానీ కొల్లూరులో కావచ్చు, లేకపోతే కుత్బులాపూర్లో కావచ్చు, లేకపోతే హైత్ నగర్లో కావచ్చు, ఇవన్నీ ఇండ్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో కట్టినవి. వాటన్నిటికీ ఈరోజు 3 రంగుల జెండా వేసి ఇప్పుడు ఇస్తారు, వాళ్ళ పార్టీ గుర్తుగా వేసేసి ఆ ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఇండ్లు వీళ్ళు ఎన్ని ఇస్తామన్నారు? నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇస్తామన్నారు? 3,500 ప్రతి నియోజకవర్గానికి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని అవుతున్నాయి? ఒక 4 లక్షల చిల్లర అవుతున్నాయి ఇండ్లు, ఏది ఓవరాల్ కలుపుకుంటే. మరి ఇంతవరకు ఎన్ని బిల్లులు గతంలోనంటే కట్టిచ్చిర్రు, ఇప్పుడు వీళ్ళు కట్టించే పరిస్థితి లేదు. మీకు జాగుంటే మీరు కట్టుకుంటారు, మీకు దఫాలుగా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. సో అట్లా ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి వీళ్ళు నిధులు ఇస్తారు. ఈ లెక్కన ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన నిధులు ఎంత అంటే నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ముందలా పడతాయా లేవన్నది కూడా డౌటే. 22,500 కోట్లు కావాలి ఇందిరమ్మ ఇండ్లకి బడ్జెట్. అంటే ఇప్పుడు చూస్తేనేమో ఒక పైసా లేదని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి. పైసా లేదు, నన్ను ఘోషణ రావు, నెలకు మొత్తము రెవెన్యూ వచ్చేది ఏది లిక్కర్ కావచ్చు, లేకపోతే స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, వీటి వల్ల రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చేది 18,500 కోట్లు వస్తాయని చెప్తుండు. దాంట్లో ఆల్మోస్ట్ ఓవరాల్ మొత్తం ఖర్చులు పోగా నెలకు మిగిలేవి 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లలో నేను ఎన్నిటికి పంచాలి అని మాట్లాడిండు ఆయన. సో ఇంకేమున్నాయి ఇందులో నేను చెప్పిన ఇదంతా కూడా రాష్ట్రం మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే ఇంత అవుతుంది. ఇది ప్రస్తుతం మరి నిధులు ఎట్లా? వీటికి బ్యాంకులు అప్పులు ఇస్తలేవంటాడు, ఇచ్చినవి ఆ నెల తెస్తున్నారు, ఏమవుతున్నాయో తెలియదు. ఇక ఏది నెలకు తెచ్చే ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఇప్పటికే 1,00,000 కోట్లు అయి ఉంటుంది అప్పు, వాటిని ఏం చేసిరా అనేది కూడా ఇంతవరకు తెలియదు. పోనీ ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిరా లేదు, లేకపోతే మూసిని ఏమన్నా ప్రక్షాళన చేసిరా అంటే అది లేదు, ఏది లేదు. మరి దేనికి పోయినా తెలియదు. పైసలు పెండింగ్ బిల్లులే ఉన్నాయి. పోనీ సంక్షేమ పథకాలకి ఏమన్నా ఇప్పుడు ఆ పెన్షన్స్ ఉంటే గత పెన్షన్స్ ఇవ్వడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ 4,000 రూపాయల పెన్షన్ ముచ్చటే లేదు, మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల ముచ్చటే లేదు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ముచ్చటే లేదు, కౌలు రైతుల ముచ్చట లేదు, రైతు కూలీల ముచ్చటే లేదు. ఇక చెప్పుకుంటూ పోతే మళ్ళీ చాంతాడు. ఇని చెప్పి నాకు నోరు పోయింది, ఇని మీకు బోర్ వచ్చింది. ఈ రకంగా ఏంది అని అంటే ఓవరాల్గా ఏం చేస్తుందంటే నా తోటి కాదు అనేసి చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి, ఏముంది నా కాడ, ఏమన్నా అనుకోర్రి మీరు. లాస్ట్కు చూసుకుందాం ఎలక్షన్లు అప్పుడు రాముడెవడో రంగడెవడో అన్నట్టుగా. ముందైతే మనం కాలక్షేపం చేద్దాము, డైవర్షన్ పాలిటిక్స్ నడుపుదాము. ఇప్పటికిప్పుడు వీళ్ళకి కావాల్సిన ఇప్పటికిప్పుడు కూడా ఎంత కావాలి? రైతు భరోసాకు 13,200 కోట్లు కావాలి, యువ వికాసానికి 6,000 కోట్లు కావాలి, ఉద్యోగుల డిఏకి 800 కోట్లు కావాలి, అత్యవసర బకాయిలకు 1000 కోట్లు కావాలి, పెండింగ్ బిల్లులకు 11,000 కోట్లు కావాలి, ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు కావాలి. అప్పు పుడతలేదు, నిధులు ఎట్లా?
మళ్ళీ ఏమన్నాడు, ఇంకా అక్కడే పోయినాయి, ఏది ఇంకా ఈ అకౌంట్ ఇంక దీంట్లో పెట్టలే, మిగతాది ఎంత రుణమాఫీకి సంబంధించి 10,000 కోట్ల రుణమాఫీ ముచ్చటే లేదు. ఊర్లకు అడిగితే కూడా ఎవరిని అడిగినా కూడా 10 మందిని అడిగితే 2-3 చెప్తురు అయిందనేసి. మిగతా వాళ్ళ సంఖ్య అంతా కూడా ఆ వీడియో ఉంది, మీరు మిర్రర్ టీవీలో చూడొచ్చు. అంటే ఇవి ప్రజలకు తెలియదని కాదు, కానీ ప్రజలకు తెలిసినా కూడా మేము అన్నీ చేసినామని చెప్తున్నారు. చూసినావా, నిజంగా ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి కదా. ప్రజలకు నిజం తెలిసింది అని తెలిసి కూడా అబద్ధం చెప్తున్న వ్యవహారం చూస్తే నిజంగా చాలా గుండె చాలా గట్టిదిరా అంటాం కదా, చాలా గట్టిది. ఇప్పుడు ఇది పరిస్థితి. మరి దీన్ని ఏ భూములు అమ్ముతారు, ఏం చేస్తారు, మరి ఎట్లా సస్టైన్ అవుతారని చూడాలి. ఈరోజు మరి క్యాబినెట్లో ఏం చెప్తారు, ఏం నిర్ణయాలు తీసుకుంటారు, దాంట్లో నిజంగానే బయట పెడతారా, లేకపోతే దాన్ని కూడా అందాల పోటీల్లాగానే మడిచి లోపల పెట్టే ప్రయత్నం చేస్తారా అనేది మొత్తానికి చేతులు ఎత్తేసిన వైనం అయితే కనబడుతుంది.